జూబ్లీహిల్స్ బైపోల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. జూబ్లీహిల్స్ బరిలో ఉండబోతున్నారు పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆల్రెడీ మాగంటి సునీత నామినేషన్ వేశారు. మాగంటి సునీతకి సపోర్ట్ చేస్తున్నట్టుగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా పలు వేదికలపై నుంచి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ముందస్తు జాగ్రత్తగా విష్ణుతో నామినేషన్ వేయించిందట బీఆర్ఎస్ పార్టీ. మాగంటి సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవ్వకుండా బీఆర్ఎస్ ముందస్తుగా చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ తరఫున 3 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు సునీత. అయితే మరోవైపు జూబ్లీహిల్స్లో ప్రచారం కోసం 40 క్యాంపెయినర్లతో లిస్టును కూడా విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా డైరెక్ట్గా నామినేట్ చేయడం అందరికీ కూడా ఒకసారిగా షాక్ గురి చేసింది. అటు విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం, ఇటు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయడం. అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఎందుకు నామినేషన్ దాఖలు చేశాడు? బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా అంతర్యుద్ధం జరుగుతోందా? లోపల ఏమైనా కుమ్ములాటలు ఉన్నాయా? విష్ణువర్ధన్ రెడ్డి మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడా? మాగంటి సునీతకి ప్రచారం చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి మళ్ళీ ఎందుకు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి వచ్చింది? సో ప్రస్తుతానికి ఇది బిగ్గెస్ట్ షాక్గా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీకి. 40 మందికి క్యాంపెయినర్లతో కాంగ్రెస్ పార్టీ ఒక క్యాంపెయిన్ లిస్ట్ని కూడా విడుదల చేసింది. జూబ్లీహిల్స్లో ఇప్పుడు యుద్ధ రంగంలో అన్ని 3 పార్టీలు కూడా సంసిద్ధం చేసుకున్న రణరంగంగా మార్చాయని చెప్పాలి. ఎస్, మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు ఒక బిగ్ షాక్ ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడం. ఏంటి, విష్ణువర్ధన్ రెడ్డి సునీత అభ్యర్థిత్వాన్ని ఏకీభవించలేకపోతున్నాడా? ఇంకేదైనా రీజన్ ఉందా? విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం ఏంటి అంటే సునీత నామినేషన్ తిరస్కరణకి గురవుతుంది అనేటువంటి ఆలోచనతో విష్ణువర్ధన్ నామినేషన్ వేశాడు అని చెప్పి అనుకున్నా కూడా ఎందుకు సునీత ఆ నామినేషన్ తిరస్కరణ గురయ్యే అవకాశం ఉంది? ఎందుకు అలా భావిస్తోంది బీఆర్ఎస్ పార్టీ? అంటే జనరల్ గా సాధారణంగా పార్టీల ప్రక్రియ ఇది. మెయిన్ అభ్యర్థి ఎవరు ఉంటారో దాని తర్వాత ఒకవేళ ఏదైనా కారణంతో నామినేషన్ తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే రాజకీయాలలో ఒకరిపైన ఒకరు ఏదో ఒక రూపంలో విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంటుంది, దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. మనకు తెలియకుండా చిన్న సంఘటన జరిగిన నామినేషన్ కు అభ్యర్థిత్వానికి కూడా తిరస్కరణకు గురయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, అట్లాంటి విషయంలో సేఫ్టీగా ఒక అభ్యర్థితో నామినేషన్ వేయిస్తారు. అందులో భాగంగా పార్టీయే విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించింది. అందులో భాగంగా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికీ ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేస్తే సేఫ్టీగా ఆయన సతీమణితో కూడా మరొక నామినేషన్ దాఖలు చేయించారు. అంటే జనరల్ గా ఏ కారణంతో అయినా ఇబ్బంది తలెత్తొద్దు, పార్టీ అభ్యర్థి బరిలో ఉండాలి, ఎన్నికల్లో నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఒక డమ్మీ నామినేషన్ వేయిస్తారు. అందులో భాగంగానే విష్ణువర్ధన్ రెడ్డితో ఈ డమ్మీ నామినేషన్ వేయించారు. మంగళవారం రోజు లాస్ట్ చివరి తేదీ ఉంది నామినేషన్లకు. ఈ రోజు ఆల్రెడీ సండే, ఈ రోజు సెలవు, రేపు దీపావళి, రేపు కూడా సెలవు, 2 రోజులు సెలవు కాబట్టి నామినేషన్ వేయడానికి అవకాశం ఉండదు. ఒక మంగళవారం రోజు ఒక్క రోజే ఉంటుంది కాబట్టి ముందుగా ఒక డమ్మీ నామినేషన్ వేయించారు. విత్డ్రాల్ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకుంటారు. ఈమె నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత ఆ ఎన్నికల కమిషన్ ఈసీ చాలా స్పష్టంగా ఆ రోజు చెప్తుంది, ఈ నామినేషన్లు ఓకే అయ్యాయి, కొన్ని తిరస్కరణకు గురయ్యాయి అనేటువంటిది నామినేషన్ల సంబంధించినటువంటి పరిశీలనలో క్లారిటీ ఇస్తారు. క్లారిటీ వచ్చిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి విత్డ్రా చేసుకుంటారు. మొదటి నుంచి మాగంటి ఫ్యామిలీకి మద్దతుగా ఉంటానంటూ స్టేట్మెంట్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. మధ్యలో మాత్రమే కవిత ప్రతిపాదన చేశారు, విష్ణువర్ధన్ రెడ్డి ఒకళ్ళు నిల్చుంటే జాగృతి తరఫు నుంచి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి దాన్ని విష్ణువర్ధన్ రెడ్డి తిరస్కరించారు. బీఆర్ఎస్ తోట కొనసాగుతాను, కేటీఆర్ తోనే ఉంటారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న నామినేషన్ వేయడానికి గల రీజన్ జస్ట్ డమ్మీ నామినేషన్, సేఫ్టీ కోసం పార్టీ తరఫున నిలబడాలి ఒక అభ్యర్థిని. జనరల్ గా జరిగేటువంటి ప్రక్రియనే సేమ్ కాంగ్రెస్ లో అలాగే ఉంటుంది, బీఆర్ఎస్ లో బీజేపీలో కూడా అట్లే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేసిన తర్వాత ఆయన సతీమణితో కూడా ఒక డమ్మీ నామినేషన్ వేయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి